పార్టీ బడపేట అధ్యక్షుడు, అదేవిధంగా మీర్పేట అధ్యక్షుడు రామరెడ్డి గారు, కమిష్ గారు, అదేవిధంగా ఇతర టీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతూ అడ్డగోలుగా విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా కేఎల్ఆర్ గారి పైన, కాంగ్రెస్ పార్టీ పైన. కేఎల్ఆర్ గారు 3వ ప్లేస్ వచ్చిండు, 58,000 మెజార్టీ తక్కువ వచ్చింది అనే మాట అనడం కరెక్ట్ కాదు, సంస్కారం కాదు. ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేస్తాం, గెలుపులుంటాయి, ఓటములు ఉంటాయి. సరే, మా కేఎల్ఆర్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొద్దిగా లేట్ వచ్చింది. కేవలం 15 రోజుల ముందు రావడం వల్ల అంటే ప్రజల్లోకి వెళ్ళకపోయినా, ప్రచారం పూర్తి స్థాయిలో చేయలేకపోయినాం. కాబట్టి కష్టపడ్డాం, ఓడిపోయినాం. అయినా ఓడిపోయిన తర్వాత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ అందరి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన చెక్కులు ఇస్తుండా, ఆ తర్వాత విషయం ప్రజలకు మేలు చేస్తుండు కదా, స్పెషల్ ఫండ్ తీసుకొచ్చిండు, కాన్స్టిట్యూన్సీ డెవలప్ కోసం కృషి చేస్తున్నాడు. అదేవిధంగా ముఖ్యంగా మేము గత 2 రోజుల కింద అల్మాసులలో కోమట్టుకుంట చెరువు, పోచమ్మకుంట చెరువులో అవినీతి జరిగింది. 4 ఏళ్ళ స్టార్ట్ అయ్యి సుందరికని ఎందుకు కంప్లీట్ చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి అక్కడ పరిశీలించినాము. అధ్వానంగా ఉంది పరిస్థితి అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చినాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. ఈ విషయం మీద సబితా మేడం సమాధానం చెప్పారు. నువ్వు లోకల్ ఉన్నావు, రామిరెడ్డి గారు, నువ్వు సర్పంచ్ ఉన్నావు, కౌన్సిలర్ చేసినావు, మండల కార్పొరేటర్ చేసినావు, నీతో పాటు మిగతా వాళ్ళందరూ చేసినారు. అవినీతి మీద అంతగానో ప్రశ్నిస్తే ప్రతి పేపర్ వాళ్ళు, మీడియాలందరూ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించలేదు. ఇదేదో ఆయన ఏదో దేవభాస్కర్ రెడ్డి గారు మాట్లాడితే దాని మీద మాట్లాడుతున్నావా? నువ్వు మేము అడిగిన దానికి, మేము అడిగిన ప్రశ్నలకి ఎందుకు సమాధానం చెప్పలేదు? మరి అంటే భయమా? మీరు ఒప్పుకున్నట్టుగా అక్కడ అవినీతి జరిగిందని చెప్పి 4 ఏళ్ల కిందేమో మాట్లాడవు. ఎన్నికల ముందు, నోటిఫికేషన్ వచ్చే ముందు 2023లో నవంబర్లో, డిసెంబర్లో వచ్చింది నోటిఫికేషన్ ముందు 250 కోట్లు స్పెషల్ ఫండ్ ఇచ్చినట్టు కేసీఆర్. అంటే 5 ఏళ్ళు నువ్వు మంత్రి ఉన్నావు, 5 ఏళ్ళు మీ ప్రభుత్వం అంతకుముందు మొత్తం 10 ఏళ్ళు, 5 ఏళ్ళు ఏం చేయలేదు. లాస్ట్ 10 రోజుల ముందు, దీపే ముందు 250 కోట్లు కేటాయించిందంట. ఆ కోట్లు ఎక్కడ పోయినని చెప్పి అడుగుతున్నారు మీరు. ఏమన్నా ఉన్నా అదే మీ దగ్గర బుద్ధి ఏమన్నా? అంటే 10 రోజుల ముందు దీపేటోళ్ళు 250 కోట్లు కేటాయించడానికి వీలు ఉంటుందా? ముందే ఏనుంటే మా డెవలప్ ఓడొద్దన్నాడు, ఏడ కేటాయించిండు? 205,000 కోట్లు అంటావు, 1,00,000 కోట్లు అంటావు, మస్తు చెప్తావు నువ్వు. దాని విల్లు ఉందా ఏమన్నా మాటకు? నువ్వు చెప్పేది అయితే మా ప్రభుత్వం వచ్చి మేము ఎట్లా చేస్తున్నాం కదా. ఇంకా సబితా మేడం గారు చాలా హామీలు ఇచ్చింది, అంతకుముందు ఉన్నది. ఎన్ని శిలాపలకలు ఇచ్చిన అల్మాసుల గ్రామంలో చెప్పుకుందాం. ఎన్ని కంప్లీట్ చేసి మీరు? ముఖ్యంగా సుందరీకరణ పూర్తి స్థాయిలో చేయలేదు, సంక్రాంతి పూర్తి స్థాయిలో వేయలేదు. గ్రీన్ బెల్ట్, గ్రీన్ జోన్ ఎత్తేస్తా అని చెప్పి 5 ఏళ్ళు ఏది విశాఖ నగర్, ఎంఆర్ఆర్ కాలనీ, శ్రీసాయి హోమ్స్, ఎస్ఆర్ హిల్స్, శ్రీ వెంకటేశ్వర కాలనీ, ఏఆర్సిఆర్ కాలనీ, ఇంకా బడంపేటలో కొన్ని కాలనీలు, ఇంతమంది కాలనీ ప్రజలు 5 సంవత్సరాలు తిప్పి లాస్ట్ చివరికి వస్తాకలా ఒక 10 రోజుల ముందు, నోటిఫికేషన్ ముందు ఏదో పనికి మళ్ళీ ఒక మెమో చూపెట్టారు, ఇక వచ్చేసిన వాళ్ళు నిజంగా నమ్మిరు. వాళ్ళు సన్మానం చేసిరు, మేడం సన్మానం చేసిరు, వాళ్ళ నాయకులకు సన్మానం చేసిరు. ఎన్నికలు అయిపోయాక ఇక మా ప్రభుత్వం రాలేదు కదా, మేము ఏం చేస్తామని చెప్పి అంటే ఇట్లాంటి పనులు చేసింది. 5 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఎందుకు వేయలే? గ్రీన్ బెల్ట్ ఎందుకు ఎత్తేయలే? ఆ గ్రీన్ జోన్లో అక్కడ 24 డివిజన్, 26 డివిజన్ సంబంధించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డగోలుగా సంపాదించుకోరు. ఓడిల్లు కడితే మన దగ్గర 50,000 నుంచి 1,00,000 కాదు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు వసూలు చేసుకున్నారు. త్వరలో ఆధారాలతో సహా చూపిస్తాం మేము. దాని మీద సమాధానం చెప్పారు. సుందరకం అవినీతి చేస్తారు. ఇంకోటి సాయి బాలాజీ 1వ డివిజన్ ఉంది కదా, సాయి బాలాజీలో ఏదో ప్రాబ్లం ఉంది, అది రెవెన్యూ ప్రాబ్లం. అది తీసేస్తా అని చెప్పి సబితా మేడం గారు అయిపోయారు మంత్రి హోదాలో. అది ఎందుకు ఎత్తేయలేకపోయారు? ఇంతవరకు ఆ సమస్య పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు. అదొకటి. ఇంకా బడంపేట గ్రామంలో పెద్దబాయి మల్లాడి గార్డెన్ పక్కన శివసాయి నగర్ వైపు ట్రంక్ లైన్ అది ఉంది కదా, ట్రంక్ లైన్ అది ఎన్ని రోజుల నుంచి ఉంది? అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఆ పక్కన ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు? ఎన్నిసార్లు మొత్తుకుంటున్నారు? అది ఎందుకు పరిష్కరించలే? ఇట్లాంటివి మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు, మీరు చేసిన ఎన్నో ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలోనంట ఆయన చాలా చేసినా మేము చేస్తలేమంట. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళు పరిపాలించింది, మొత్తం మీద 50,000 ఉద్యోగాలు ఇవ్వలే. మేము సంవత్సరాల కాలంలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరాల కాలంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగుల జీతాలు వెలుగు నింపినాం. ఆ ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మా మేనిఫెస్టోలో ఏమేమి పెట్టినాం, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. అదేవిధంగా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఏదైతే
ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం జరిగింది. ఇంకా 200 యూనిట్ల వరకు పేదలకు ఎవరైతే విద్యుత్ వాడుకుంటారో వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇంకా చెప్పాలంటే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అర్హులైన వారికి. రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇంకా ముఖ్యంగా సన్న బియ్యం వచ్చినాక పిచ్చిలేసింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. ఇక మనకి ఫ్యూచర్ పుట్టగతులు ఉండవు, ఇంకేమైపోతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏదో ఏంటి అవి ప్లాస్టిక్ బియ్యం అంటే ఏదో చూసినాయా ప్లాస్టిక్ బియ్యము, నువ్వు సెపరేట్గా ఏమో కొనుక్కొచ్చి నువ్వు చూపిస్తావేమో. నిజంగా రేషన్ షాప్లో ప్లాస్టిక్ బియ్యం నిజంగా కనిపిస్తే మా మిత్రుడు ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్, రేషన్ షాప్ ఉంది నడిపిస్తుంది కదా, చూపెట్టమాను, నిరూపించమాను, మా దృష్టికి తీసుకురా, మేము కూడా ప్రభుత్వం తీసుకు నిజంగా పేద ప్రజలకు సన్నపేద తీసుకొని నచ్చని తరిగితే మేము కోరుకోం కదా, ప్రభుత్వం తీసుకుపోతాం. దృష్టి తీసుకుపోయి అందరి ప్రజలకు సన్నబియ్యం అనేటట్టు చేస్తాం మేము. అంటే వాళ్ళు ఓడ్చుకోలేక ఇక మాకు పుట్టగతులు ఉండవు. సన్నబియ్యం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విపరీతంగా మైలేజ్ పెరగడం వల్ల పిచ్చోలే మాట్లాడుతున్నారు. ఆ ఒట్టి మాటలు, ఆధారలేని మాటలు. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలోనే ముఖ్యంగా మా బడపేట్ కార్పొరేషన్ పరిధిలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు జరుగుతున్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో లబ్ధిదారులు ఎంపిక చేసి దాదాపు 200 మందిని ఇప్పటికి ఎంపిక చేయడం జరిగింది బడపేట్ మున్సిపల్ పరిధిలో. ఇంతకుముందు ఇచ్చిరాని 10 ఏళ్ల కాలంలో ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు కడుతున్నాం అని చెప్పి బూచి చూపెట్టి వస్తున్నాయి అని చెప్పి ఓట్లు వేసుకొని ప్రజలు మోసం చేసారు. దళిత బంధు అన్నారు, బీసీ బంధు అన్నారు. ఇవన్నీ ఎలక్షన్ రాగానే ఎలక్షన్ ముందు స్టంట్లు చేస్తారు, ఓట్లు వేసుకొని మోసం చేసారు. కానీ మీకంటే మేమే మంచి చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రతి మంత్రి కష్టపడుతుండు. ఇంకోటి కొత్త భూభారం తీసుకొచ్చినాం. గతంలో ధరణి ద్వారా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు రైతులు. ఆ సమస్య చేసిన భూభారం తీసుకొచ్చినాం. త్వరలో వచ్చే నెల నుంచి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు పెడుతున్నాం. రైతులకు న్యాయం చేసేందుకే ఈ భూభారం తీసుకొచ్చినాం. ఇంకా ఏం కావాలా? వాళ్ళు ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అసలు 2 రోజుల కింద మేము ప్రెస్ మీట్ పెట్టి మీ ఆధారాలతో సహా చెరువులో సుందరకండలో చేయలేదు, 4 ఏళ్ళు అయింది చేయలేదు, అవినీతి జరిగిందని చెప్పి ఆధారాలతో సహా దాని మీద సమాధానం చెప్పేది కదా. సొంత నువ్వు సర్పంచ్ చేసిన అల్మాసులకు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి 2014 దాకా పదవులు అనుభవించారు. సర్పంచ్ లాల్లో అవుతారు, ఎంపీటీసీ లాల్లో అవుతారు, కౌన్సిలర్ అవుతారు. మా కార్యకర్తలను అసలు కార్యకర్తలు నట్టేయడం ముంచి మీరు సవిత మేడం తోటి పారిపోయారు. కానీ మరి మీరు ఏం కావాలి? మీరు పార్టీలు పచ్చే అవకాశాలు పార్టీలు మారడం వల్ల అటు నిజమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది, ఇటు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అన్యాయం జరిగింది మీ వల్ల. మీరు అసలు ఎట్లా మాట్లాడతారు? ఉత్తేనే మాట్లాడతారు. ఇవన్నీ వెనక ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఎంతమందికి అన్యాయం చేస్తారా మీరు? ఎన్నిసార్లు పార్టీలు మారుతారు? ఎన్ని పార్టీలు మారుతారు? ఎన్ని పార్టీలు మోసం చేస్తారు? రాబో రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మిగతా హామీలు ఏవైతే అవసరం లేవు వాటిని నెరవేర్చే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందు పోతారు. ఖచ్చితంగా ప్రతి హామీని వాగ్దానం నెరవేరుస్తాం. ఇంకా ఏమున్నా ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటామని తర్వాత తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.